అమరావతి రాజధానిలో మలివిడత భూ సమీకరణ అనేటువంటిది అంతటా ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రతి గ్రామంలో కూడా రైతుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే పెదపరిమి గ్రామంలో ఉన్నాం. పెదపరిమి గ్రామం కూడా ఎక్కువ భూములు ఉన్న గ్రామం. ఇక్కడే ఎక్కువ భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ జరగాల్సింది. భూ సమీకరణ 2.0లో ఈ గ్రామం నుంచి ఎక్కువ భూములు సేకరించాల్సింది. అయితే ఈ భూ సమీకరణపై రైతులు ఏమంటున్నారు? భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా లేరా? వారి కోరికలు ఏంటి? వారి డిమాండ్స్ ఎలా ఉన్నాయి? అంటే గజాలు పెంచాలనే డిమాండ్ వీడి నుంచి వినిపిస్తుంది. ఎంత మేర గజాలు పెంచాలని కోరుకుంటున్నారు? అవన్నీ కూడా వారి మాటలో విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, పెదపరిమి గ్రామంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకుందాం. పోయినసారి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయలేదు, రేపు మాకేం చేస్తారని మాకు భయంగా ఉందో అంటారు. మీ ఉద్దేశాలు ఏంటి అని చెప్పి అడగలేదు. మా పరివాళ్ళు మాకు కూడా పొలాలు ఇచ్చారని చెప్పి మీరు సంకలు కొట్టుకోవడం కాదు. మా పొలాలు తీసుకొని మీరు ఏ టైంలో దాన్ని మళ్ళీ మాకు ఇవ్వగలుగుతారు ప్లాట్లు చేసి? ఎవరేమన్నారా మిమ్మల్ని భూములు అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళని చూసి కూడా మేము ఎట్లా ఇస్తాము అని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే రేపొద్దున వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. తొలి విడత భూములు ఇచ్చిన రైతులేమో మాకు ఇంతవరకు ఫ్లాట్లు ఇవ్వలేదు, మా ఫ్లాట్లు ఇచ్చి మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళమని చెప్తున్నారు. మీ గ్రామంలో ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటామని చెప్పి పెదపరిమిలో భూసేకరణకి నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? మాకు కూడా ముందు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఒడ్డెక్కించిన తర్వాత మేము అడిగితే మేము ఇస్తామండి. మమ్మల్ని ఇస్తే మాకు ఎప్పుడు ఎవరు చెప్పాలి? మాకు ఎవరిని అడగాలి? మేము ఇవాళ రేపు ఇంకొక ఆయన వస్తాడు, ఇంకా ఆధార్ ఇంకొక ఆయన వస్తాడు. పోయినసారి వాళ్ళు ఎందుకు అడగలేదు అంటారు. మేము అడకపోవడం ఇప్పుడు అడకపోవడం పొరపాటు పడ్డట్టు అవుతుందిగా. అందుకని అది మాకు వాళ్ళని వైనం చేసి వాళ్ళకి అప్పచెప్పితే మా దగ్గరకు వచ్చి మేము కూడా ఇస్తామండి. వ్యవసాయ కూలీలు వాళ్ళకి ఇబ్బందిగా ఉందని వాళ్ళు అడుగుతున్నారు. మరి వాళ్ళు కూడా మా దగ్గర పనిచేసేవాళ్ళు కదా పద్దాకా. మేము ఎంతో కొంత భరించేవాళ్ళం. మా దగ్గర నుంచి పోయిన తర్వాత వాళ్ళకి ఉపాధి లేదు, వాళ్ళకు ఉపాధి అనేది చెప్పాలి. తర్వాత మా గ్రామం చాలా పెద్దది, అన్ని కులాలు ఉన్నాయి. ఇన్ని కులాల్లో కూడా ఇప్పుడు వరకు ఐకమత్యంగా ఉన్నారు. ఈ మా పొలాల కిందకు వచ్చి పనిచేసి పెట్టి పోయేటప్పుడు సాయంత్రానికి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, పొలం లేదు. మాకు పొలం లేదు, వాళ్ళకి డబ్బులు చేసేవాళ్ళు లేరు, పని లేదు. వాళ్ళు ఇబ్బంది పడతారు. దీంతో పాటుగా కౌలు రైతులు కావచ్చు, మొత్తం ఎవరైనా కూడా కౌలు రైతులు కానీ పాత ప్యాకేజీ అంటే 10 ఏళ్ళ నాడు అదే ప్యాకేజీ అన్నారు. ఇవాళ కూడా అదే ప్యాకేజీ అంటే మరి అన్నీ పెరిగిపోయినాయి. విద్య వైద్య అన్నీ పెరిగినాయి. మరి కుటుంబాల ఖర్చులు పెరిగిపోయినాయి. మరి ఈరోజు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. ఈ పూలింగ్ పెట్టిన తర్వాత అంతకుముందు 5 కోట్లు 6 కోట్లు అన్నారు. ఇలా 2 కోట్లు అసలు అడిగేవాళ్ళు లేరు. భూమి జరిగింది మా ఇబ్బంది. అవునండి, పెంచాలి. పెంచేదానికి అప్పటికిప్పటికి ఒకటే అంటే అట్ట పెంచాలి. పెంచితే మేము మాకు కౌలు కూడా పెంచితే ఇస్తాం. అవును, ఇప్పుడు అది చేయాలండి. ఇంతవరకు ఏం లేదు కదా. మరి ఎవరిని అడిగినా మీది రాజధాని అయిందా, బ్యాంక్కి వెళ్తే మేము వాళ్ళు లోన్ ఇవ్వద్దు అంటున్నారు. మరి మేము ఎవరి దగ్గర తెచ్చుకోవాలా? అది ఇబ్బందిగా ఉంది. మన ముఖ్యమంత్రి గారి సమావేశంలో మేము వీటికి సిద్ధం అని చెప్పని అన్ని గ్రామాల చెప్పేశారని చెప్పని ముఖ్యమంత్రి గారు మా గ్రామంలో లేరండి. అది ఇప్పుడు కూడా మేము ఇంతసేపు చెప్పినా ఇదే చెబుతున్నాం, ఎవరు చెప్పినా ఇదే చెబుతున్నాం. అదే ఇంకో బజార్కి వెళ్ళారు అనుకోండి, ఆడ 4-3 అసలు పొలాలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అర్హరా అంటున్నారు. ముందు పొలం కాదు, అర్హరా. ఇంక అయిపోయినట్టే. మిమ్మల్ని కూడా పోండి అంటున్నారు. మేము చెప్పేదాకా వింటున్నారు మీరు, అక్కడ ఎన్నిట్లా మిమ్మల్ని అట్టుంది ఇస్తాం అంటున్నారంట. వాళ్ళే ఇచ్చేది, వాళ్ళకేం పొలం లేదు. గ్రామ సభ పెట్టి మీరు ఇవ్వాల్సిందే అని అంటే మీ గ్రామం నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం? మా గ్రామం నుంచి ఇదే. ఇప్పుడు ఈ విధంగానే మేము వెళ్ళన్నాయని పిచ్చి మాటలు మాట్లాడరు. ఇస్తామండి, మాకు ఈ కావాలని అడుగుతారు మా ఊళ్ళో ఎవరైనా. మరి ఇవ్వమని గట్టిగా చెప్పరు. చెప్పేదానికి కారణం ఏంటంటే ఇదే. పోయినసారి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయలేదు, రేపు మాకేం చేస్తారని మాకు భయంగా ఉందో అంటారు. అంతేగాని జరిగేది ఇక్కడ మేము అందరం ఇస్తామని చెప్పరండి. పెడితే జరిగింది. ఇంతవరకు పెట్టిన వాళ్ళు లేరు, ఏం జరగలేదు. అడిగిన వాళ్ళు లేరు. దోవన పోతే ఆ ముగ్గురు మేము ఇస్తామన్న వాళ్ళు ముగ్గురితో మాట్లాడించి పంపడం. మా బోటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర రాలేదు. నారాయణ ఫేమస్ అని గ్రామాల్లో ఖచ్చితంగా అయిపోద్ది అని చెప్పి లేదండి, మా గ్రామం రాలేదు. మా గ్రామం రైతులు కానీ వీళ్ళు కానీ పిలిచి ఏంటండి మీ ఉద్దేశాలు ఏంది అని చెప్పి అడగలేంత వరకు. నా పేరు మామేశ్వరరావు. ఫస్ట్ అన్ని చెప్పాలా, నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి
పలానా ప్లేస్లో అమరావతి అనే ప్లేస్లో రాజధాని అని కొబ్బరికాయ కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది తాత్కాలిక రాజధాని అనే పదం వాడాడు. మరి శాశ్వత రాజధాని ఎక్కడో అనేది మాకు తెలియదు. తర్వాత ఇంతకుముందు ఉన్న ఎంపీ కల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో అడిగి మాకు దాన్ని రాజధానిగా చేయండి అమరావతిని అంటే అప్పుడు రాజధానిగా అమరావతి అనే పేరు వచ్చింది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు అనే అతను పోయి హైదరాబాద్లో కూర్చున్నాడు. తర్వాత ఏదన్నా కానీ పరిస్థితిలో కరోనా టైము అన్నీ వచ్చినాయి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు, అయిపోయింది. కానీ మా ఊర్లో మాత్రం ఇప్పుడు మాకు పొలాలు ఉన్నాయండి. పిల్లలకి ఇంకా చిన్న పిల్లలు పిల్లలు అవి కావాలా, వాళ్ళని మేము ఎక్కడ పంపించుకోవాలి? సపోజ్ రాజధానికి ఇచ్చామనుకోండి, మాకు శాశ్వత రాజధాని ఉండాలా, మాకు ఇన్ని సదరపు గజాలు కావాలని కోరుకుంటున్నాము, అలా ఇస్తారా? ఇప్పుడు పెమ్మసాని గారు కానీ ఇంకొకళ్ళు వచ్చి మాకు గ్యారంటీ ఏమైనా ఇస్తారా? అసలు గెజిటేట్ ఇంతకుముందు అయిందా? ఆ గ్రామాల్లో 29 గ్రామాల్లో అందరు రైతులు ఇచ్చారా అనేది మాకు తెలియాల. వాళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకున్నాక వాళ్ళకి ప్లాట్లు కేటాయించినాక అప్పుడు మా పెదపల్లి గ్రామంకి వచ్చి మీ సంగతి ఏందని చెప్పి మీరు అడగవచ్చు, మేము చెప్పచ్చు. మేమేం చెప్పాలనుకుంటున్నామంటే మాకైతే ఇష్టం లేదండి. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళని చూసి కూడా మేము ఎట్లా ఇస్తాము అని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. మేము ఇవ్వలేము కాబట్టి ఇంకెవరిని అడిగినా సరే నేను చెప్పారు అనుకుంటున్నాను. అలా కనుక మేము తొందరపడి ఇచ్చామనుకోండి, మేము ఆటోమేటిక్గా మీరు ఎంతో కొంత చదువుకొని ఉంటారు కదా, మీరు ఎలా తెలిసి ఇచ్చారు? మీ దగ్గరకు కానీ ఇప్పుడున్న ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగారా చెప్పండి అంటే మమ్మల్ని అడగలేదు కాబట్టి మీకు ఎవరు హామీ ఇచ్చారు మీకు ఇటు ఇస్తాము బాగు చేస్తాము అని? కనీసం మా ఊరు నుంచి ఇప్పుడు తుళ్ళూరు మండలం హెడ్ క్వార్టర్స్ కాడికి పోవాలి అంటే రహదారి సక్రంగా లేదండి. కనీసం పూల తోటల కాడిపోయి పూలు తెచ్చుకుందామంటే ఆ రోడ్లే సక్రంగా లేవండి, చాలా దారుణంగా ఉన్నాయి. అదొకటండి. ఎందుకంటే నేను వాస్తవంగా చెప్తున్నానండి, ఇప్పుడు ఊర్లో రహదారులు ఎక్కడ సరిగ్గా లేవండి. ఈ కాలుష్యం అనేది పెరిగిపోతుందండి. ఈ లారీలు బోరీలు అన్ని శబ్దం. మాది మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి ఎప్పుడు రైటు బిల్డింగ్ కూడా అలా అట్టదండి. ఒక్క స్టేరీ బిల్డింగే చిట్టంటా ఉంటుంది. అంటే ఏంది ఈ సౌండ్లు ఏంది అనుకుంటాం. ఈయన గారి ఇల్లు కూడా కొంచెం రోడ్డుకి దగ్గరే. ఈయన అదే చెప్పాడండి. అదొకటి. మురికాలంలో వస్తే లేదండి మా ఊరిలో. ఆ మురుగు అసలు ఎక్కడికి పోవాలి తెలియదు. పల్లెలో వాళ్ళకి ఎస్సీ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి శ్మశాన వాటిక ఒకటి కావాలండి. ముస్లిమ్స్కి ఒక శ్మశాన వాటిక కావాలండి. నాకు తెలిసిన వరకు ఇవన్నీ కోరికలు. కానీ రైతులు నాకుగా నేను పొలం తక్కువగా ఉందండి, నేను ఇవ్వడానికి ఇష్టపడలేదండి. నాకు కొద్ది పొలమే ఉంది, ఇవ్వను కదండి. అప్పుడున్న ముఖ్యమంత్రి సమావేశంలో అందరూ ఇష్టపడిపోయారు ఇటాకి మేము ల్యాండ్ పూలింగ్ చేయటమే ఆలస్యం అని చెప్పి అనేది గవర్నమెంట్ చెప్తాం. కానీ ల్యాండ్ పూలింగు మేము ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకుంటారో అనేది మాకు తెలియదండి. మేము రైతులు అంటూ ఇష్టపడాలి కదండి, మమ్మల్ని అడగాలి కదండి. ఆయన ఎవరైనా పంపించి మీరు ఇస్తారా ఇవ్వరా చెప్పండి అని మమ్మల్ని అడగాల. ఇంతవరకు మమ్మల్ని ఎవరు అడగలేదండి. అడిగారేమో నాయకులను కనుక్కోండి. మీరు అసలు పెదపరిం గ్రామంకి వెళ్ళి ఎవరైనా రైతులను అడిగారా, ఇస్తామని చెప్పారా మీకు? వాళ్ళకి రాజధానిలో 29 గ్రామాల్లో వాళ్ళకి మొత్తం క్లియర్ చేయకుండా పెదపరిం వెళ్ళి ఎలా అడుగుతారు? మీరు అడగడం తప్పు కదా అని మీరు మా ద్వారాగా మీరు వాళ్ళ ప్రశ్నించండి సార్. ప్యాకేజీల విషయంలో మీకు కొంత ప్యాకేజీ విషయంలో కనీసం 12, 13, 14 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కే టైంలో చెప్పిన మాటలకి ఇప్పటికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందండి. అందరికీ పెరిగింది కాబట్టి మాకు 1600 చదరపు గజాలు ఇవ్వాలండి ఎకరానికి. అలా అయితే దానికి అది వాళ్ళు ఇచ్చినాక 29 గ్రామ రైతులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్లాట్లు ఇక్కడ ఇచ్చామని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతనే మేము ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ వాళ్ళ క్లారిఫికేషన్ కాకుండా మా గ్రామంలో నేను మాత్రం ఇవ్వనండి. అది నా ద్వారా పిల్లలు అయితే ఏమి నా బంధువులు అయితే ఎవరినా కానీ ఒక 20 ఎకరాల పొలం ఉందండి, దానికి మాత్రం నేను ఇష్టపడనండి. భూ సేకరణకి వెళ్తే ల్యాండ్ పూలింగ్ కాదు ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తామంటే మీరు ఎలా స్పందించారు? ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎలా వెళ్తాడండి? ఏ బేస్ మీద వెళ్తాడు? ఎక్విజిషన్ ఎలా చేస్తాడు? ఆయనకు రైట్ ఉందా ఎక్విజిషన్ చేయడానికి? అంటే ఏ అధికారికైనా ఎక్విజిషన్ కరెక్ట్గా చేయలేడండి. ఎలా చేస్తాడు? అదొకటి. ఇంతకుముందు ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే
వాళ్ళు టైం ప్రకారం ఉండేవాళ్ళు అండి. వాళ్ళు అక్కడికి వెళ్ళారంటే వస్తారండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి అంటారు. ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా 1 తారీఖు 2 తారీఖు వస్తే ఇప్పుడు ఎవరు లేరండి. అందరూ పెన్షన్లు పెంచడానికి వెళ్ళారండి. మీకు ఇవాళ రేపు దొరకరండి అంటారు. ఆ టైంలోనే వీళ్ళకి ఏదో ఒకటి పంచాయతీ గ్రామ సచివాలయాల్లో ఏదో కావాల్సి ఉంటుంది. కావాల్సినప్పుడు ఎవరు ఇవ్వట్లేదండి. ఏ సర్టిఫికెట్ ఇవ్వట్లేదండి. ఏ సర్టిఫికెట్ లేదండి. ఇవ్వకపోతే ఆ 1-2 తారీఖులు వచ్చిన వాళ్ళు దూరం నుంచి వస్తారండి. దూరం నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి పళ్ళు కాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటండి? అది ఎందుకంటే మేము అనిపించామండి. మేము అనిపించి ఉన్నాం. 1-2 తారీఖుల్లో అసలు పనులు జరగట్లేదండి. కరప్షన్ అనేది ఇంత ముందుకి ఇప్పటికి పెరిగిందో పెరగలేదో జనాన్ని అడిగి తెలుసుకోండి మీరు. ఎందుకంటే దాదాపు స్టాఫ్ అనేది బాగా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి వస్తువులు అనేవి లేవండి. కరెక్ట్గా వస్తువులు వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు కానీ ఇలాంటివి కానీ గ్రామ సచివాలయాలు కావచ్చు పేర్లు అయితే మారుస్తున్నారండి. దీన్ని ఇంకో పేరు రైతు భరోసానే మాకు సింపుల్గా పలకడానికి తేలిగ్గా ఉందండి. దానికి పేరు మార్చారు. పేరు మారిస్తే రైతు భరోసా అర్థం కావట్లా మాకు. దాన్ని ఏ పేరు పెట్టాలో నాకు తెలియదండి. ఇప్పుడు మాకు ఇంతకుముందు రైతు భరోసా అని చెప్పి అనేస్తున్నాం. ఇప్పుడు దాన్ని అసలు ఏ పేరుతో పిలవాలో మాకు తెలియట్లేదు. అలాంటివన్నీ ఎందుకు పెడుతున్నారో జస్ట్ పేర్లు మారుస్తున్నారు. కార్డు ఇంతకుముందు రేషన్ కార్డు ఇచ్చారు, ఇప్పుడు అదే రేషన్ కార్డు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అతను ఇచ్చిన రేషన్ కార్డు మీద అతను ఫోటో వేసుకుని ఇవ్వటం అదొక తప్పు అండి. తప్పు కాబట్టి ఇతని పేరు లేకుండా అలా కార్డు ఇచ్చాడండి. కార్డు ఇస్తే అదే మ్యాటర్, అదే కార్డుకి రేషన్ ఇస్తున్నారండి. మరి మార్పులు ఎక్కడ జరుగుతున్నాయండి? ఎక్కడ జరగట్లేదు కదండి. కాబట్టి ఇప్పుడు ఇది లోపభూయిష్టంగా తీసుకుంటున్నారండి. ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రం లోపభూయిష్టం అండి వాళ్ళు తీసుకునేది మాత్రం. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నానండి. ఇంకా మీరు పెద్దలని కనుక్కోండి, ఇంకా చెప్తారు. ల్యాండ్ పూలింగ్ పెట్టామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ జరుగుద్ది అని చెప్పాను. ఎక్కువ మెజారిటీ పొలాలు కూడా మీ గ్రామంలో ఉన్నాయి, పెద్ద గ్రామం. మెజార్టీ పొలాలు మా గ్రామంలో ఉండే, మెజార్టీ పొలాలు కూడా మా కుటుంబంలో ఉండేవి. కాకపోతే ఇంతవరకు ఏ ఆఫీసర్ వచ్చి మా దగ్గరకు వచ్చి పొలాలు తీసుకుంటాము మేము మాకు ఒక మీటింగ్ లాంటివి పెట్టి కానీ ఇంతవరకు మమ్మల్ని ఎవరు అడగలేదండి అధికారులు వచ్చి. కానీ మేము ముఖ్యమంత్రి డెవలప్ చేస్తున్నాడు అని చెప్పి మేము కూడా డెవలప్మెంట్ కి సుముఖంగానే ఉన్నాము. కాకపోతే మాకు ఎప్పుడో 10 సంవత్సరాల నాడు ఇక్కడ మా ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసి ఉన్నారు పక్క గ్రామాల్లో. మా గ్రామంలో అదే పద్ధతిలో ల్యాండ్ పూలింగ్ చేసి అదే పద్ధతిలో మాకు ప్యాకేజ్ ఇస్తారంటే ఇక్కడ రైతులు పెద్దగా సుముఖంగా లేరు. మాకు కూడా ఒక 1800 గజాలు ఇచ్చే పద్ధతిలో అయితే కొంతమంది రైతులు ఏదైనా ఒప్పుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా రాజధాని గెజిటెడ్ చేసి రావాలి, అదో ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులతోటి మాట్లాడి మేము ఇచ్చిన భూముల్ని ఎప్పుడు కరెక్ట్ గా మాకు ప్లాట్లు అందిస్తారు, అది 2వ పాయింట్. మీరు టయాలు గడిపితే ఏదో గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ తర్వాత మేము చాలా రిస్కులు పడాల్సి వస్తుందా? అట్లా కాకుండా మేము ఇచ్చిన భూమిని మీరు ఎంత టైంలో బాగు చేసి మాకు మళ్ళీ అప్పచెప్తారో అదొకటి మెయిన్. దానికి కూడా మేము దాని మీద బాగా బేసిక్ అయి ఉన్నాము. మీరు ఏదో తీసుకున్నారు ఇచ్చేశారు, మా పరివాళ్ళు మాకు కూడా పొలాలు ఇచ్చారని చెప్పి మీరు సంకలు కొట్టుకోవడం కాదు. మా పొలాలు తీసుకొని మీరు ఏ టైంలో దాన్ని మళ్ళీ మాకు ఇవ్వగలుగుతారు ప్లాట్లు చేసి. లాంగ్ టైం పెడితేనేమో ఏదో గవర్నమెంట్ వస్తే తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. అందుకని మేము చెప్పేది ఏంటంటే మా గ్రామం తరఫున అందరు రైతులు మామూలుగా ఇస్తానంటే మేము కాదనేది ఏమి లేదు. మా పొలాల్లో ఇన్నర్ రింగ్ రోడ్లు రైల్వే లైన్లకి అటన్నిటి కూడా భూములు ఇవ్వడానికి మేము సుముఖంగానే ఉన్నాం. కాకపోతే మా పొలాలు మొత్తం సగం రోడ్లకి ఈటికే పోయేటట్టు ఉంది. మాకు ప్లాట్లు కనుక మాకు ఇస్తే మాకు ఈ ఉత్తర ప్రాంతంలో మా తుళ్ళూరు కానుకొని ఉన్న ప్రాంతంలో మాకు భూములు ఇస్తే ప్లాట్లు ఇస్తే మేము కొంత సుముఖంగా ఉంటాం. అట్లాగే మాకు పల్లెల్లో వాళ్ళకి కూడా అందరికి కూడా వాళ్ళకి జీవన భృతిగా నెలకు 10,000 భూములు లేని వాళ్ళకి కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాలి. భూములు ఇచ్చిన రైతులు సిఆర్డీ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు బొత్తిగా రెక్లెస్గా మాట్లాడి వాళ్ళని నిర్లక్ష్యంగా ఎవరేమన్నారా మిమ్మల్ని భూములు అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. ఇవన్నీ తలనొప్పులు పెట్టుకోవాలని ఆలోచిస్తుంటే మన భూములు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి రిస్కులు పడేది ఎందుకు అని కొంతమంది రైతులు బాధపడుతున్నారు.
దీన్ని అన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అధికారులను మీరు సమన్వయంతో మా గ్రామంలో ఒక రైతులు అందరు కనుక సుముఖంగా ఉంటే భూములు ఇచ్చి ఇక్కడందరూ ప్యాకేజీ కాస్త మాకు పెంచి ప్యాకేజీ ఇవ్వాలి. సంవత్సరానికి కౌలుకి వచ్చారు 50,000 తక్కువ లేకుండా, ఆ తర్వాత 5% పెంచుకుంటూ పోవాలి. 10 సంవత్సరాలు కౌలు ఇవ్వాలి. కాకపోతే ఒక్కడిగా నేను పూర్తిగా ఆమోదించని చెప్పలేదు. ఇక్కడ రైతులందరినీ కనుక్కొని వాళ్ళ యొక్క వాళ్ళ ఉద్దేశాలని మీరు పూర్తిగా తెలుసుకొని దీన్ని మీరు కనుక ఫాలో అయితే మేము కూడా దానికి సుముఖంగానే ఉంటాం. ప్రభావిత రైతులంతా కూడా 29 గ్రామాల ముందు ఇచ్చినట్టు తొలివిడత రైతులంతా కూడా మాకు ఫ్లాట్లు ఇంతవరకు ఎక్కడనే ఆ ఫ్లాట్లు డెవలప్ చేసి అందుకని నేను చెప్పేది అందుకనే మీరు మా భూములు తీసుకొని మీకు ఫ్లాట్లు ఇస్తా ఉంటే కుదరదు. మా ఫ్లాట్లు ఎప్పుడు ఏ టైంకి మాకు ఫ్లాట్లు ఇస్తారో అది చెప్పి కానీ మా పొలాల్లో దిగడానికి ఇల్లేదు. మెయిన్ అది ఆ లిఖితపూర్వక హామీగా మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. ఈ రోజున మేము భూములు ఇచ్చామంటే ఈ 3 సంవత్సరాల్లో లోపల మాకు భూములు ఇస్తాము అనే ఒక హామీ ఇవ్వాలి. అట్లా కాకుండా మేమేదో బారు పని చేసుకుంటా పోతాము, నెక్స్ట్ కూడా మేమే వస్తాము చేస్తాము అంటే కుదరదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చిందో చెప్పలేము. గతంలో గవర్నమెంట్ బాగానే చేసింది అనుకుంటే ఆ గవర్నమెంట్ పోయి వేరే గవర్నమెంట్ వచ్చింది. మీరు అంతకుముందు 2014లో భూములు తీసుకున్నప్పుడు మీరు ఇట్లానే ప్రవర్తించారు. ఇవన్నీ రిస్కులు లేకుండా మాకు ఒక పద్ధతిగా అందరికి మేలు చేసేటట్టుగా చేస్తే దానికి మేము భూములు కూడా ఇస్తారు మా ఊరోళ్ళు కూడా. ఎందుకంటే మా భూముల నిండా రోడ్లు పోతున్నాయి. సగం రోడ్లు పోయి సగం మేము భూములతోటి నానా రిస్క్ పడాలి రాబోయే రోజుల్లో. అందుకనే మేము కూడా దీనికి మాకు తగ్గ ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని రిస్క్ లేకుండా మాకు ఇచ్చేస్తే మెయిన్గా మా ఫ్లాట్లు ఏ టైంలో ఇస్తారు మీరు తీసుకొని. ఇప్పుడు తుళ్ళూరు వాళ్ళకి మీరు 10 సంవత్సరాల నుంచి ఫ్లాట్లు ఇవ్వలేదు. వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫ్లాట్లు ఆడో వాళ్ళకి తెలియలా. అలాంటిది నానా రిస్క్ పడుతున్నారు. కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. చంద్రబాబు అంటే అభిమానంతో వాళ్ళు ఏదో ఫ్లాట్లు ఇచ్చామని చెప్పుకొస్తున్నారు కానీ వాళ్ళు ఎలాంటి సంతృప్తి లేరు. తుళ్ళూరు ప్రాంతంలో రైతులు మా బంధువులు కూడా ఉన్నారు ఆ ప్రాంతాల్లో. వాళ్ళే చెప్తున్నారు కౌలు అయితే ఇస్తున్నారు. మామూలుగా ఇంతవరకు ఫ్లాట్లు ఎక్కడో మాకు చెప్పలేదు, ఫ్లాట్లు ఇంతవరకు డెవలప్ చేయలేదు, అవన్నీ వాళ్ళు రిస్కులు చెప్తున్నారు. అందుకని ఈ రిస్కులన్నీ మేము పడలేము. అనవసరంగా భూములు ఇచ్చి రిస్కులు పట్టం మాకెందుకు. మాకు కొంత లిఖితపరమైన హామీ ఇచ్చి చేస్తే దానికి మేము సుముఖంగా ఉంటాం. సుబ్బారావు అండి. అక్కడ 29 గ్రామాల్లో డెవలప్ చేసి సాలకపోతే అప్పుడు మా ఇక్కడ పరిమి ఇవ్వడానికి మేము ఇస్తాం. అక్కడ డెవలప్ కాకుండా వాళ్ళు ఫ్లాట్లు ఇవ్వకుండా మీరు వచ్చి భూమి ఇవ్వమంటే రేపొద్దు మేము ఇస్తాం చెప్పండి. వాళ్ళు కూడా మా ఫ్లాట్ మాకు ఎక్కడ ఉందో మాకు చూపించలేదు అంటున్నారు. అక్కడ ఇచ్చి అక్కడ భూమి సాలలేదు అనుకుంటే మా కళ్ళు వస్తే మేము ఇవ్వడానికి ఇబ్బంది ఉంది. పైపెచ్చు మాకు ఎకరానికి 1800 గజం కావాల్సిందే. అది కూడా ఊరికి ఉత్తర పక్క ఈశాన్యం పక్క ఇస్తే మేము ఇవ్వడానికి ఇస్తాము. మాకు 10 సంవత్సరాలు కౌలు ఇవ్వాలి. 50,000 రూపాయల కాడి కౌలు ఇస్తే అందులో ఇక్కడ రాజధానిలో చదువుకునే పిల్లలకి మాకు రాజధానిలో కాలేజీలు ఉన్నాయి కాబట్టి సగం ఫీజు తీసుకోవాలి. మాకు ఇక్కడ ఐటీ కంపెనీలు రావాలి. రేపొద్దు చదువుకున్న పిల్లలు చదువుకోసారి పోవాలంటే పోలేరు. కాబట్టి ఇక్కడే కంపెనీలు కనుక వస్తే ఆ పిల్లలకు కూడా ఇక్కడే జాబులు వచ్చేటట్టు చూస్తే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదు ఇవ్వడానికి ఎవరు లేరు. ఎవరు సుముఖంగా అయితే ఎవరు లేరు. ఎవరైతే లేరు. మా ఊర్లో ఈ తాతల కానించి వచ్చిన పొలాలు ఇవాళ అతనికి అప్పు చెప్పి రేపొద్దున మేము చేతులు దులుపుకొని ఏం చేసుకుంటాం చెప్పండి. కష్టమైన నష్టం ఈ పొలం పండించుకొని తినకో బెరగోడ్లను పెట్టుకొని జత ఎద్దులను పెట్టుకొని అనగటగాంచి కాపాడుకుంటూ వచ్చిన పొలాలు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే రేపొద్దున వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి అదేం కాదు. అక్కడ డెవలప్ చేసి వచ్చి ఇక్కడ మా డిమాండ్లు కనుక వాళ్ళు అంగీకరిస్తే ఇవ్వడానికి. వ్యవసాయ కూలీల విషయంలో కూడా మమ్మల్ని నమ్ముకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. కూడా 10,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఏదో ఒకటి జాబ్ చూపించాలి. వాళ్ళు కూడా గ్రామ సభలు పెట్టి మెజారిటీ తీసుకుంటాము లేదా మీరు ఇవ్వకపోతే ల్యాండ్ పూలింగ్ కాదు ల్యాండ్ ఎక్కడ తీసుకుంటారండి. ఎలా తీసుకుంటారు చెప్పండి. రైతు ఇష్టం లేకుండా తీసుకుంటారు వాళ్ళు. రైతు ఇష్టపడితే ఇచ్చేది. రైతు ప్యాసిఫోకులు అన్ని స్టాంపులు ఇస్తేనే తీసుకునేది. లేదా తీసుకునే పరిస్థితి లేదుగా. లేదా బలవంతంగా వచ్చి తీసుకోరుగా. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తారు. దాన్ని మేమైతే మటుకి మా డిమాండ్లో మటుకి కోరితే మాకు 1800 గజం ఇవ్వాలి. మాకు ఇక్కడ ఉన్న కాలేజీల్లో సగం ఫీజు తీసుకోవాలి పిల్లలకి. ఇక్కడ మాకు మమ్మల్ని నమ్ముకొని ఎస్సీలు ఎస్టీలు బీసీలు వాళ్ళకి మటుకి 10,000 రూపాయలు ఇవ్వాలి. మాకు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఐటీ కంపెనీలు రావాలి.
అలాగైతే మేము ఇస్తాం. ఇవ్వండి. అక్కడ అన్ని గ్రామాల్లో సంతృప్తిగా ఉండి వాళ్ళకి ప్లాట్లు అన్ని ఇచ్చి ఉంటే మేము ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ వాళ్ళకి అసలు ఇంతవరకు ఏదీ లేదు. 10-11 సంవత్సరాలు బట్టి లేకుండా మమ్మల్ని ఏ విధంగా అటు కొత్తగా అన్ని అభివృద్ధి చెంది అన్ని ఇవ్వగలిగితే ఇటు మేము ఇవ్వటానికి సుముఖంగానే ఉన్నాం. ఆడు కూడా అక్కడ చెప్తుంది 29 గ్రామాల్లో మా భూములు ఎక్కడో చూపించి డెవలప్ చేసి అట్లా ఇవ్వగలిగితే ఆడ ఇక్కడ మేము ఇవ్వటానికి సుముఖంగానే ఉంటాం. కానీ 1250 అనేది కరెక్ట్ కాదండి. అది 3 వంతులు వాళ్ళు తీసుకొని మాకు ఒక వంతు ఇవ్వటం అనేది న్యాయం కాదు. 4800 గజంలో 1250 గజం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. కనీసం 1800 నుంచి 2000 గజం ఇవ్వటం అనేది టైంలో మా ఫ్లాట్లు డెవలప్ చేసి మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది. మీరు కూడా అట్లాంటి డిమాండ్ చేస్తారు. మీరు భూమి ఇచ్చారనుకోండి, ఇంత టైంలో 11 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది, ఇప్పటివరకు వాళ్ళ ఫ్లాట్లు ఇవ్వలేదు, ఎక్కడనే తెలియదు. అమరావతి రైతు 29 గ్రామాల రైతులు మీరు కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఇబ్బంది లేకుండా మాకు ఈ టైం బాగుండే ఒక సంవత్సరం లోపు మా ఫ్లాట్లు మమ్మల్ని అట్టు ఇబ్బంది పెడితే ఇవ్వాలని సుఖంగా అయితే ఇవ్వండి. ఏదైనా ఎంటే ఒక సంవత్సరంలో డెవలప్ చేసి ఇవ్వగలిగితే పిల్లలు చదువులు ఇచ్చినా కానీ ఇట్లాంటి విషయాల్లో భూములు ఇస్తున్నారు కాబట్టి రేపు ఇబ్బందులు పడకుండా ఏమైనా డిమాండ్ చేస్తారా? చేస్తాం. పిల్లల చదువులకు కానీ సగం ఫీజులు కానీ ఏదైనా పిల్లలకి ఉద్యోగాలు ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కానీ సుముఖంగా ఉండాలండి. భూములు ఇవ్వకపోతే మేము బలవంతంగా తీసుకుంటాము అని అంటే ఏం చెప్తాం? అది సాధ్యపడదండి. కొట్టుకొని వెళ్తాం కానీ అంతే దక్కన ఇచ్చేదానికి సుముఖంగా లేవు. రైతు వాళ్ళకి ప్లాట్లు ఇంతవరకు ఏమీ అతిగతి లేదు. వాళ్ళకి ఇచ్చినట్టుగా ఎంటే మాకు ఒక సంవత్సరంలో చేయాలి. అందులోన 1250 అనేది అసలు కరెక్ట్ కాదండి. నా పేరు రఘునాథరావు అండి. ఈ ఊళ్ళో మా నాన్న 10 సంవత్సరాలు సర్పంచ్ చేశాడు. మా పెద్దనాన్న 10 సంవత్సరాలు చేశాడు. మా ఇంటి పేరు నంబూరు. మాకు బ్యాడ్ నేమ్ ఎక్కడా లేదు. ఎక్కడ ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకున్నట్టు అలాంటి పరిస్థితులు లేవు. మా పెదనాన్న నంబూరు చలపతిరావు 97 సంవత్సరం ఇప్పుడు బతికే ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. రాజధాని మొట్టమొదట ప్రకటించినప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి రాజధానికి పొలం ఇద్దామన్నాం. మేము కుర్రోళ్ళం కూర్చుంటే నూతలపేట రామారావు అనే అతను వచ్చాడు. రాజధాని పొలం ఇద్దరు అబ్బాయి అన్నాడు. మా పెద్దనాన్న వచ్చాడు అప్పుడు ఆ టైంలో. అరే రాజధానికి పొలం ఇవ్వకండి, ఇస్తే పొలం బీల్డ్ అవుతాయి, కంప చెట్లు పెరుగుతాయి, పొలం పోద్ది. మనకి ఎప్పుడు మనల్ని రైతు అనరు, మనల్ని కూలీలు అంటారు. పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కావు, పిల్లల్ని ఎవరు మనకి, మీరు ఏ బాగుంటారు అని చెప్పాడు మాకు పెత్తందారి. ఆయన పెత్తందారి అయినా మేము కూడా పెత్తడానికి వచ్చాం కనుక ఆయన ఆ రోజుల్లోనే చెప్పాడు. అదే ఆలోచనతోటి ఉన్నాం. ఆయన అన్నట్టుగానే 29 గ్రామాల దగ్గర తీసుకొని చంద్రబాబు నాయుడు అడవి చేశాడు. అన్నం గడవకు కూడా మా ఊరు కూలికి వచ్చారు వాళ్ళు. అక్కడి నుంచి కూలికి వచ్చిన వాళ్ళు కూడా నీ సామాజిక వర్గం వాళ్ళు కూలికి వచ్చినప్పుడు ఏ సామాజిక వర్గం అయినా రైతు వారు ఏముంటుంది, కోసండమ్మా తీనమ్మా గబాలను అంటాం. అది సహజం. పని చేయించు నువ్వు డబ్బిస్తున్నావు కనుక అంటాడు ఖచ్చితంగా, తప్పు లేదు. అక్కడి నుంచి ఇక్కడికి కూలికి వచ్చి మనం ఇతని చేత మనం మాట పడుతున్నాం అని అక్కడే మిరపట్టలో కూర్చున్న వాళ్ళు, మిరపట్టలోనే పచ్చిలో కూర్చున్న వాళ్ళు కళ్ళల్లో నీళ్లు కుక్కున్నారు. మేము చూసాం స్వయంగా. అంత బాధపడ్డారు 29 గ్రామాల్లో పనికొచ్చిన వాళ్ళు. నువ్వు మోసం చేసింది ఎవరిని? నీ సామాజిక వర్గాన్ని. ఒక్కడన్నా డెవలప్ చేయించావు, నువ్వు చేయలే. కాబట్టి మా ఊరికి రాజధాని ఉండటం మాకు బాగా సంతోషమే. రాజధాని ఉండటానికి మాకు సంతోషం కాబట్టి ఆ ప్యాకేజీ ఇస్తాను, అదే రకంగా ఇస్తాను. ఆయన 11 సంవత్సరాలు ఇచ్చావు. వాళ్ళ పొలం 65,000 నుంచి 40,000కు జరిగింది. అటు ఎంగడపాలెం నుంచి 60,000, చివరికి నెక్కల్లోకి అనంతరం వచ్చేళ్ళకి 40,000 జరిగింది. అలాంటిది ఇలా 35,000 20,000కి వచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళి ఇచ్చాను తాళాయిపాలెం. అక్కడ 45,000 ఉందంట. ఈ 7 ప్రకటించిన తర్వాత 35,000 పడిపోయింది. ఇప్పుడు నెక్కలు కొరకడు వచ్చిపోయాడు వాడికి. మా ఊళ్ళో 20,000 ఎడుతున్నారు అని చెప్పాడు. కాబట్టి రైతులను అంత బాధ పెట్టడం నీకు మంచిది కాదు. నువ్వు మంచి అడ్మినిస్ట్రేటర్, నేను గౌరవిస్తాను తప్పకుండా. రెండోసారి ముఖ్యమంత్రి అప్పుడు నీ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇప్పుడు పోయింది. మీ స్వార్థం, తండ్రి కొడుకులు సంపాదించుకోవడానికి మంత్రి పదవులు ముఖ్యమంత్రి చేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన పని లేదు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి 1/2 ఎకరం రైతుకి ఇచ్చి 25 సెంట్లు రోడ్లకి ఇచ్చి 20 సెంట్లు ఎగరుంచుకో. ఏ పనైనా చేయొచ్చు, బ్రహ్మాండంగా చేస్తారు. నువ్వు ముఖ్యమంత్రి తెలియకలడని నేను సొప్పుకోవట్లే. ఇప్పుడు నీకన్నా తెలియ మా ఉంటుంది బాగానే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. డబ్బు నొక్కే పని, కూడబెట్టుకునే పని ఏం చేసుకుంటారు కానీ తాళబెట్టుకుంటానికి చివరిని పోయేటప్పుడు నీకు రూపాయి రాదు. ఏ ఊడికైనా లోకు సొమ్ము కొట్టి తీసుకోకూడదు. కాబట్టి మేము రాజధానికి వ్యతిరేకమేం కాదు. రాజధాని డెవలప్ కావాలా. మాకు 1800 గజాలు ల్యాండ్ ఇవ్వాలి. ఎకరానికి 1800 గజాలు ఇవ్వాలా. ఎమ్మటే మాకు పట్టా ఇవ్వాలా. పట్టా ఎమ్మటే బ్యాంకులో పెట్టుకుంటే మాకు డబ్బులు ఇవ్వాలా. ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ పోవటానికి వెళ్ళలేదు. పోతే మేము బలైపోతాం, మేము చచ్చిపోతాం. అసలు ₹7 పుట్టదు. వాళ్ళు చూసి మాకు అనుభవం వచ్చింది. అది 29 గ్రామాలను చూసి మాకు అనుభవం వచ్చింది. కూలీలకి మా ఊళ్ళో చాలా కూలీలు ఎక్కువ. ప్రతి కుటుంబానికి 10,000 వచ్చినట్టు చూడాలి. 5,000 ఇస్తానంటే కుదరదు. పిల్లలు చదువుకునే పిల్లలకి కాలేజీలు దగ్గరలో ఉన్నాయి. రాజధానికి ఇచ్చే రైతులకి వాళ్ళ పిల్లలు ఉంటే హాఫ్ ఫీజుతో 4 లక్షలు తీసుకుంటున్నారు. ఇప్పుడు SRMలో 2 లక్షలకి అంటే హాఫ్ ఫీజు కట్టించుకోవాలా ప్రతి సంవత్సరం. నువ్వు చెప్తే నీకు పని అవుద్ది.
నువ్వు 50 లక్షలకు పొలం ఇచ్చానన్నావు, నేను నమ్మను. 50 లక్షలకు పొలం, రూపాయికి పొలం ఇస్తాను అంటున్నావు. అంత నీకేం అవసరం? రూపాయికి ఇవ్వాలా? 99 రోజులకి ఎంత అవసరం? నీకేంటి అసలు? నీకెందుకు? నీకేం లాభం వస్తుందా? నువ్వు డబ్బు తీసుకొని 99 సంవత్సరాలు నువ్వు లీజు దొరుకుతావే. 99 సంవత్సరాల పొలం ఎవడుకు? అది ఎవడుకు పోద్ది? నీకు తెలుసా? నీ మనడో తెలుసా? నీ మనడో గుట్టే పిల్లగడే కూడా తెలియదు లీజుకి ఇచ్చామని. ఇదంతా అర్థం చేసుకొని జాగ్రత్తగా చేయాలి. పోతే చదువుకున్న వాళ్ళకి కూడా జాబ్ ఇచ్చే గ్యారంటీ ప్రతి ఇంట్లో ఉంటే, ఎవరింటో ఉంటే వాళ్ళకే. అందరికీ ఇవ్వలేవు అనుకో, ఎలిజిబుల్ అయితే 40 సంవత్సరాల ఉండలకో 30 సంవత్సరాలకో మీరు ఇవ్వాలి. ఫ్లాట్లు జనం కోరినట్టుగా, అందరు కోరినట్టుగా మాకు ఉత్తరపాలెం తుళ్ళూరు నుంచి వచ్చే రోడ్డు ఉంది కాబట్టి రోడ్డుకి ఇరువైపులా ప్లాట్లు ఆనుకొని ఇవ్వాలి, రాజధానికి ఆనుకొని. పోతే మిగిలిన మా ఊరు పొలం తీసుకుని ఏం చేస్తావు నువ్వు? మాకు ముందే చెప్పాలా. పొలంలో మాకు ఇస్తే ఏ కంపెనీ తీసుకొస్తావు? సాఫ్ట్వేర్ తీసుకొస్తావా? ఐటీ తీసుకొస్తావా? ఇంకేం తీసుకొస్తావు? ఏదైనా కంపెనీ తీసుకొస్తావా? అప్పుడు మా ఊరు జనం కొంతమంది బతుకుతారు అందులో పోయి. నువ్వు ఉద్యోగం ఇచ్చినా చెప్పినా వాళ్ళు కూలీ కింద పెట్టుకుంటారు, కూలీకి పోతారు. ఈ సంవత్సరంలో డెవలప్మెంట్ చేస్తాం, మాకు గ్యారంటీ రాయాలి, లిఖితపూర్వకంగా మాకు ఇవ్వాలి. కాలేజీ మా ఊళ్ళో కట్టి పెట్టాలి. ఏదైనా కాలేజ్ చదువుకునే ఏ కాలేజీ అయినా పెట్టు, ఐటీ కాలేజీ అక్కర్లా, ఏ కాలేజీ ఒకటి పెట్టాలి. బ్యాంకుల్లో రుణం ఉంది. పోయినసారి నువ్వు 1,00,000 ఇచ్చావు, ఇప్పుడు 4 లక్షల వరకు తీసేయాలి. నీకు 10,000 ఉందనుకో, 10,000 తీసి చాలు. నాకు 2 లక్షలు ఉందనుకో తీసేయి. ఆయనకు 3 లక్షలు ఉందనుకో, ఆయన 4 లక్షల వరకు. ఇంకా 5 ఏమో తీయద్దు, 4 లక్షల మట్టి తీసేయండి. తీసేస్తే రైతులు బాగుంటారు. ముందు అసలు 29 గ్రామాలను డెవలప్ చేయాలి. డెవలప్ చేసి గెజిటెడ్ ఇవ్వాలి. ఆ రైతులు కూడా మాతో చెప్పాలా, పర్వాలేదు రాజధాని మాకు డెవలప్ అయిందని చెప్పితేనే మేము పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కులాల వారిని సమానంగా చూసుకోవాలి. మా గ్రామం కొంచెం డెవలప్మెంట్లో తక్కువ ఉంది. మురికి కాలువలు కానీ మంచినీరు అసలు లేదు, మంచినీళ్ళు లేవు. ఒకటి ఆరో వాటర్లో ఒక పంపు వచ్చింది, ఊరు అందరికీ ఒక పంపు ఎప్పుడో పెట్టాను నేను హయాంలో. మా నాన్నగారు సర్పంచ్ అప్పుడు నేనే మెయింటైన్ చేశాను. ఆ పంపు దగ్గర నుంచి పోయి పట్టుకుంటున్నారు కొంతమంది ఆరో మిషన్లు పెట్టుకొని తాగుతున్నారు. దానికి అభ్యంతరం లేదనుకో. మంచినీళ్ళు స్కీమ్ పెట్టుకుంటే ఊరంతా అందరికీ బాగుంటుంది. ప్లాట్లు బ్యాంకులో పెట్టుకుంటే రుణం ఇచ్చే మార్గం చూడాలి. అంటే నిజంగా ప్లాటుకి రుణం అయిపోతే మేము పొలం ఇచ్చి మాకు రుణం ఆడ దొరికింది. ఎవరైనా మన ఇంట్లో ఒక అమ్మాయి పెద్ద పిల్ల అవుద్ది. పెన్షన్ ఇప్పుడు ఈ రోజుల్లో పెన్షన్లు 4 లక్షలకు 5 లక్షలు తక్కువ కావట్లేదు. లేకపోతే పంచాల పెన్షన్ పెట్టుకుంటున్నారు లేటెస్ట్గా. మరి పెళ్లి చేసుకోవాలా, చదువుల ఫీజులు కామన్ అయిపోయిందా? పిల్ల పెళ్లి చేయాలంటే 10 లక్షలు అవుద్ది. అదంతా ఎవరు ఇస్తారు? మనకి ఇవ్వలేరు. అది కూడా ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. పోతే ముస్లింలకును ఎస్సీలకి చిన్న అంతా ఒక 10 సెంట్లు 20 సెంట్లే ఉన్నాయి శ్మశాన వాటికలు. అవి రామకంటకంలో కలిపి ఏరియా సట్టు కొంచెం పెద్దది. చెరొక ఎకరం ఇస్తే బాగుంటుంది. పూర్తి స్థాయిలో డెవలప్ అయింది అని చెప్పిన తర్వాత అలాంటి ఇప్పటికి మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియట్లేదు అని అంటారు. ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఒకరి ప్లాట్ ఒకరికి ఇస్తున్నారు. అసలు పొలం ఈయన వాళ్ళ దాంట్లో నీ ప్లాట్ ఇస్తున్నారు. నువ్వేం మరి తర్వాత నువ్వేం బాధపడాలా? ఎవరిని అడగాల? సిఆర్డీకి పోతేనే నాకు తెలియదు అంటావు, చంద్రబాబుని అడుక్కోమంటున్నావు, లోకేష్ని అడగమంటున్నావు, నారాయణ అడగమంటున్నావు. అది చాలా తప్పు కదా అట్లా అడగటం. వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఏదో తిప్పలు పడతారు. ఎవరి ప్లాట్ వాళ్ళు చూపిస్తే ఖచ్చితంగా ఒక్క చెట్టు కూడా మొదలయ్యారండి. బ్రహ్మాండంగా చేసుకుంటారు. చుట్టూ చెట్టపాదులు లేకపోతే కూరగాయల చెట్లు పెట్టుకుంటారు. అవసరమైన డబ్బులు ఉండవు, గ్రాయాలు తోలుకుంటారు, నీటి చేసుకుంటారు. ఇంతమటికి బజార్లో ఇలా. మాకు రాజధాని అంటే ఎంతో ఇష్టం. రాజధానికి ఆనుకొని ఉన్నాం కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డుకి రోడ్లు పోవాలా మా ఊళ్ళో నుంచి అంటున్నారు. తప్పకుండా రోడ్లకి ఇస్తాం. రోడ్లకి ఇవ్వని మేము అసలు అనము. ఇది మా దగ్గర 10 ఎకరాలు తీసుకున్నాం అనుకో రోడ్డు కింద, మా 10 ఎకరాలు ఎక్కడో చూపించు. మాకు నీకు అవసరం కానీ నీకు ఇస్తాం, మిగిలిన మాకు నీ ఇష్టం ఇక్కడ ఇచ్చేసి మేము తీసుకుంటాం. మా అభ్యంతరం ఏం లేదు. అంటే ఏరియా ఊళ్ళో కాదు, ఈ ఊళ్ళోనే ఇచ్చేవాళ్ళు కొందరు. అందరూ ఎవరైనా కాదు, ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకేం ప్యాకేజీ మాత్రం తప్పకుండా 1800 గజాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం పొలం ఇవ్వలేము. వ్యవసాయ కూలీలో 10,000 అని చెప్పాను కదా. కుటుంబానికి 10,000. బాగా భర్తుంటే తప్పకుండా 10,000. నీకు పెళ్ళైన పిల్లలు కూడా ఉండాలంటే అది కట్టలేదు. చిన్నపిల్లలు ఉంటే వద్దు. పెళ్ళైనడు భార్య బతకాలి ఉంటారు కాబట్టి ప్రతి జంటకి ఒక 10,000. కౌలు రైతు భూమి లేని రైతు ఎవరికైనా భూమి లేని అన్ని కులాల్లో కూలీలు ఉంటారు. అన్ని కులాలు. కమ్మూరులో చాలా మంది అసలు నన్ను అడిగితే మా ఊళ్ళో కమ్మూరులో సగం ఉంటారు కూలి పోయేవాళ్ళు, పొలం లేని వాళ్ళు. వాళ్ళకి మెయిన్గా 10,000 ఇవ్వాలి. ఇవ్వకపోతే జరగదు. వాళ్ళకన్నా కూడా ఇంకా ఎస్సీలన్నా ఒక రోజు పనికి పోతారు. కమ్మూరు మొత్తం రోజు పనికి పోతారు మా ఊళ్ళో మొత్తం. ఓపికంటే కంపల్సరీ మళ్ళీ పొద్దున్నే ఇది ఎన్ఆర్జీఎస్ పని ఉంచండి, ఉపాధి హామీ. ఆ పనికి కూడా పరిగెత్తుతారు. ఆ కమ్మూరే ఆ పనికి పోయి అందరికన్నా బాగా మిగులుగా ఉండరు నీట్గా. కాబట్టి ఈ పనులన్నీ జరిగితే తప్పకుండా మేము కూడా పొలం ఇస్తాం. ప్యాకేజీ తగ్గితే మాత్రం మా వల్ల కాదు. బలవంతంగా తీసుకుంటే తీసుకుని మనం ఏం చేస్తాం? బలవంతం నువ్వు కొడతానంటే నేను చేస్తాం. ఈ విధంగా మాట్లాడితేనే మమ్మల్ని కేసులో పెడతారని మాకు భయం. ఈ విధంగా మాట్లాడితే 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు ఎంత గౌరవం. చంద్రబాబు అంటే బాగా అడ్మినిస్ట్రేషన్ అనుకున్నాను. 5 సంవత్సరాలు వాడిని పోయేవాడిని. కానీ ఏంది నువ్వు ఈ పార్టీ ఏంటి వాడిని పొగులుతో అనేవాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ మంచిదారని కొరవలతో చెప్పేవాడిని. అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబును ఒప్పుకోవాలా అని. తర్వాత అసలు నాశనం చేసుకున్నాడు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలని దురుద్దేశంతో ఈ పనులనే చేస్తున్నాడు. చంద్రబాబు మాకు సంతోషమే. పొలం తీసుకోవటం 1800 గజాలు స్థలం ఇవ్వాలి. చదువుకున్న పిల్లలు మా అబ్బాయి ఉన్నాడు ఎంబీఏ. మా అబ్బాయి ఎంబీఏ చదివాడు. ఇంటికాడ ఊరకనే కూకుంటున్నాడు. మా అబ్బాయికి జాబ్ చూపించాలి.
మా పిల్లకి అమ్మాయికి మ్యారేజ్ చేశాను. కనపంగా ఇచ్చి ఏది కూలీలకు కానీ అవి కానీ మా పొలం పరిలోనే ప్లాట్లు ఇచ్చేటట్టు చేసి అన్ని న్యాయం చేసేటట్టు ఉండాలి. ఎక్కడ ఉన్న భూమి ఏడాసాటి వేరే ప్రాంతాల్లో ఇస్తే కొండలు అమ్మటం పనికిరాని చోట సౌడు భూములు కలిగకుండా ఇటు దగ్గరలోనే తుళ్ళూరు పరిన మధ్యలో ప్లాట్లు ఇచ్చేటట్టు గజాలు పెంచేటట్టును అన్ని సక్రం చంద్రబాబు బ్రహ్మాండంగా చేస్తుండ్రు. మధ్య నాయకులు గొల్ల చేస్తున్నారు. చంద్రబాబు నెంబర్ 1. దానికి నేను పచ్చి టీడీపీ, మా నాన్నగారు పచ్చి టీడీపీ, అంతయ్య గారు కట్టం నేను. దాని గురించి చంద్రబాబు నెంబర్ 1 అండి. అన్నీ బాగానే ఉన్నాయి. రాజధాని కూడా చేస్తున్నారు, చేయట్లేదని మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, ఆగిపోయింది పనులు. ఇప్పుడు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. చంద్రబాబు గారు కానీ అన్నీ బ్రహ్మాండంగానే ఉన్నాయి. కానీ మధ్యలో వాళ్ళు ఇది జడగొడుతున్నారు. నారాయణ మరీ దారుణం చేసేది. పెమ్మసాని చంద్రశేఖరరావు అన్నిటికీ బ్రహ్మాండంగా చెబుతున్నారు. రాజధాని గురించి బాగానే చేస్తున్నాడు. ఆయన వరకు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏది అయినా రాజధాని ఉందని అందరికీ సంతోషమే. వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళని చేయకుండా మాకు న్యాయం చేయకుండా రేపు పొద్దున తినటానికి కూడా ఏమి ఉండవు పరిస్థితి అధ్వానం అయిపోయింది. ఇప్పుడు తుళ్ళూరు వాళ్ళు ధర్నాలు చేసినట్టు పరిలో పోయి ధర్నాలు చేసే ఓపిక ఎవరికి లేదండి, అంతసేపు కూకొని చేసేటట్టు. అందుకని అన్నీ దగ్గరుండి న్యాయం చేస్తే 10 సంవత్సరాలు కౌలేసేటట్టు గెడిట్ చేసి రాసిస్తే ఏ పదవి వచ్చినా ఏ ముఖ్యమంత్రి గారు మారి కొత్త ముఖ్యమంత్రి వచ్చినా 10 సంవత్సరాలు మాకు కౌలేసేటట్టు ఉండి చేస్తే అన్నీ గెజిట్ చేస్తే తప్పితే వీళ్ళ మీద నమ్మకాలు లేవండి చేస్తారు అని. అది చేసేస్తే మేము అందరం ఇయటానికి ఓకే. నాకు 2.5 పొలం ఉంది, 2.5 నేను ఇచ్చేస్తాను. నేను ఈయన అంటల్లా ఈ జాగ్రత్తగా అన్నీ పర్మనెంట్గా చేసేస్తే గెజిట్ చేస్తేనే కౌలోడు 10 సంవత్సరాలు రేపు పొద్దున వీళ్ళ నుంచి ముఖ్యమంత్రి గారు మారారని వచ్చినా నేను ఈయన అంటాడు మునుపు ఆపినట్టు. అందుకని అన్నీ గెజిటివ్గా చేసేస్తే ఇయటానికి ఓకేనండి. భూమిలో ఉన్న వాళ్ళకి నెలకు 10,000 కాడికి కుటుంబంలో బియ్యపు కార్డు ఉండే వాళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి ఇంట్లో 2-3 కుటుంబాలు ఉండాలి. అసలు వాళ్ళకి కుటుంబానికి 10,000 కాడికి ఇస్తే వాళ్ళు బతుకుతారు. ఏరే జిల్లాలో పోయి బాగా కూలి చేసుకోలేరు, కానీ ఇల్లులు పెట్టి పిల్లలు పెట్టి ఏరే దాటి పోయి ఉండలేరుగా. అందుకని తల వాళ్ళ లేను చేస్తే మంచిది. ఏముందండి, రైతులు మొదటి ఇచ్చిన వాళ్ళని క్లియరెన్స్ చేయలేదు. అది ఉందో కూడా మా అంతా 4-5 కిలోమీటర్ల దూరంలోనే మా ఊరు చుట్టాలు ఉన్నారు. వస్తుంటాం పోతుంటాం, బంతులు కాడ పెళ్ళిళ్ళు కాడ కలుపుతూ ఉంటాము. మరి సిఆర్డి ఆఫీసుకి పోతేనేమో ఒక కంప్లైంట్ ఇస్తేనేమో చించి బుట్టలు వేస్తున్నారు. వాళ్ళకి గ్రామ కంటాల్లో పేషీలు ఉన్నాయి. మరి ఈశాన్య వీధి కోట్లు అంట తీసుకుపోయి వాగుల్లో ఇచ్చారా, అన్ని సమస్యలు ఉన్నాయి. దాని మీద వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని క్లియర్ చేసుకున్న తర్వాత మేము ఇంతకుముందు మొదటి నుంచి చెప్పేదే, ఇది ఇచ్చేదే చంద్రబాబు డెవలప్ చేస్తాడనే నమ్మకం మీదనే మనం ఓట్లు వేసాము. గెలిచాడు. మా ఊళ్ళో 2,000 మెజార్టీ వచ్చింది. దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఏంటంటే అక్కడ ఎప్పుడైతే లేట్ అయిపోయిందో చంద్రబాబు పోయి జగన్ వచ్చాడు. చంద్రబాబు దిగబోయేటప్పుడు 4 లక్షల రూపాయలు 4 కోట్ల రూపాయలు రేటు మా ఊళ్ళో ఉంది భూమి. చంద్రబాబు పోయిన తర్వాత 2 కోట్లకు వచ్చింది. నాకు 2 ఎకరాలు ఉంది, 10 లక్షల అప్పు ఉంది. అరే చంద్రబాబు టైంలో అమ్ముకోపోతే ఈడొచ్చి 2 కోట్లకు పడింది, 2 కోట్లకు పోయిందే అని సరే మళ్ళీ బాబు వస్తాడులే అప్పుడే అమ్ముకుందామని ఆగా. సరే మొన్నటిదాకా అట్టటుంది. ఈ నారాయణ అనేవాడు ప్లాట్లు బోట్లు అవి పడేసి అన్నీ చేయడానికి వీల్లేదు అది ఇదని ఏదో చేసి మళ్ళీ ఇంకా కోరపాటు దాకా ఇటు తెనాల దాకా తీసుకుంటాం రాజధాని పరిధిది అని చెప్పేటప్పటికి బేరగాళ్ళు ఏమనుకున్నారు, పరిమి పోయి లేదా తుళ్ళూరు పోయి 6 కోట్లు కొనుక్కునే బదులు ఆ తెనాల కాండం సత్తెనపల్లి కాండం ₹1,00,00,000 కొనుక్కుంటే 6 ఎకరాలు వచ్చింది కదా, అది రాజధాని పరిధే కదా అని ఇక్కడికి రావట్లా. సరే ఇప్పుడు నేనేం చేయాలి మరి 8 లక్షలు 2 ఎకరాలకి 8 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు ఉంది. వాడు అడావుడి చేస్తున్నాడు. అమ్ముదామంటే ఈ నారాయణ అడావుడి చేసిన దాని మీదేమో 2 కోట్లకు పోయింది. జగన్ టైంలో ఉన్న రేటు ఇప్పుడు వచ్చింది. నాకు ఇప్పుడు అమ్మడానికి వీలు లేదు కాబట్టి పోయినసారి 1,50,000 2 లక్షలు ఎంతో రాజధాని భూములు తీసుకున్న వాళ్ళకి బ్యాంకులో కట్టి ఆ స్టాంపులు పాస్బుక్లు అవి తీసుకున్నారు కదా. ఇప్పుడు 4 లక్షల కాడికి ఇచ్చి నా బ్యాంకులో ఉన్న పాస్బుక్లు ఇడిపిస్తే నాకు ఆ కవులు తింటా ఉంటా.
నువ్వు ఒక సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో నువ్వు ప్లాట్ ఇది కానీ సరే అప్పుడు ఎంత రేటు ఉంటే అంత రేటుకి అమ్ముకుంటాము. ప్రస్తుతానికి ఇవాళ ఆ లోన్ తీసేసి ఈ ఇచ్చే ప్లాట్ కాగితం చూడు, మేము బ్యాంకులో పెట్టుకుంటే చెల్లటానికి సరిపోను, మనకి ఇవ్వాలి. రెండోది నువ్వు తీసుకుపోయి ఏ నిడుముక్కల కాడో కర్రలపూడి కాడో లేకపోతే ఇటు పోయి ఆ కొండవీటి వాగులోనో రిటర్న్ ప్లాట్లు ఇస్తామంటే మాకు కుదరదు. తుళ్ళూరు పరివి మధ్యలో మాది 6,000 ఎకరం చిల్లరండి. మహామౌతే 1,500 ఎకరం వచ్చింది. తుళ్ళూరు రోడ్డుకి అటు 800 ఇటు 800 ఇవ్వండి, సరిపోద్ది. మేము ఏడే ఉంటాం, మాకు హ్యాపీగా ఉంటుంది. మనకి దగ్గరలోనే ఇచ్చాడులే అని ఇచ్చి ఆ కాగితాలు ఇచ్చేస్తే మాకు ఇబ్బంది లేదు. తెలీదు వాళ్ళు చేసిన తర్వాత మాకు కూడా చెయ్యి, మేము ఇస్తాం. ఇవ్వము అనేది వద్దు. ఎందుకంటే ఒకటండి, నిజం చెప్పాలంటే ఇక్కడ రాజధాని రావటం రైతులు కూడా చాలా అదృష్టం అనుకున్నాం. ఎందుకంటే వెనకటి పెంకుటిల్లు, పూరిల్లు, రేకుల చెట్టు, రకరకాల ఊరంటే అట్లుండేది. ఈ చంద్రబాబు వచ్చిన తర్వాతనే మా ఊర్లో ఈ పెంకుటిల్లు అన్నీ పోయి ఒక ఎకరం అమ్ముకొని అన్ని డాబాలు అయిపోయినాయి. పోతే మనం టీవీల్లోనో లేకపోతే ఆడికన్నా పోయి చూస్తే రోడ్డు చక్కగా మధ్యలో డివైడరు అటు ఒక 3 లైన్లు ఇటు ఒక 3 లైన్లు చూస్తుంటే అబ్బా ఏముందరా ఈ రోడ్ల మీద పోతుంటే అనిపించుద్ది. ఇప్పుడు రాజధాని కట్టడం అంటే చంద్రబాబు రోడ్డు ఎంత ఎడల్పను పెట్టుకో ఏదైనా చేయి డెవలప్ చేస్తే కొత్తగా రాజధాని చాలా అందమైంది కట్టుకోవడానికి వీలు ఉంటుంది. మనం కొత్తగా బిల్డింగ్ కట్టుకుంటే కనుక వాస్తు ప్రకారం అన్ని ఆ వసతులు మొత్తం మనం బయటికి పోకుండా ఇంట్లో ఎస్టేట్ బాత్రూమ్ ఎట్లా కట్టుకుంటామో అట్లా కట్టుకోవటానికి అందంగా ఉండడానికి మరి గ్యారంటీ అందమైన రాజధాని వచ్చింది. ఇక్కడ కొత్తగా కడుతున్నాడు కాబట్టి వంపులు గింపులు ఏమి ఉండవు, అన్ని సౌకర్యాలు, కరెంటు అండర్లైన్, నీరు అండర్లైన్, గ్యాస్ అండర్లైన్, చెట్లు, పచ్చదనం గీచదనం మొత్తం వచ్చింది. కానీ ఈ మధ్యలో మరి ఏం జరుగుతుందో ఈ దౌర్భాగ్యులు నారాయణ లాంటి వాళ్ళు అజిబి చేసి ఇటు రైతులకి ఇబ్బంది పెడుతున్నారు, అటు చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్నారు. మేము చంద్రబాబుని మాట అనలేని మనుషులు ఇలా అనాల్సి వస్తుంది. చంద్రబాబు ఏమన్నాడు మొన్న, నేను మాట్లాడాను అంతా అయిపోయింది అన్నాడు. అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు మాట్లాడావు? లేకపోతే ఈ నారాయణ వచ్చి ఎవరితో మాట్లాడాడు? పేపర్లో ఇవాళ మేము ఏమంటే ఇప్పుడు నేను చెప్పినట్టే కోరికలు కోరితే తెల్లారి పేపర్లో నారాయణ అంతే అయిపోయింది, పరిలో మాట్లాడా. యువతలు వీళ్ళకే కోపం వస్తుంది. ఇదేంద్రా మనం అప్పుల్లో కూరుకొని పోయి ఇదంతా జరుగుతుంటే అయిపోయింది అంటాడు. ఇంకా మీకు 1వ తారీఖు నుంచి తీసుకోవటమేను అయిపోయింది. ఇంకా ఆ రూమ్ తీసుకున్నారు, ఆఫీసు సిఆర్ఈడి ఆఫీసు తీసుకున్నారు, ఇంకా అయిపోయింది. ఎవడు ఎందుకు ఈడు ఏమయ్యా పరి వచ్చి ఇంటికి 10 సార్లు తిరిగి 2,000 మెజార్టీ వచ్చి 10 సార్లు వచ్చి అవగాహన లేని నాలాంటి వాళ్ళతోటి ఏమయ్యా ఇదిగో ఇట్లా నీకు రిటర్న్ ప్లాటు 14 కోట్ల ముద్ది నువ్వు నీకేం ఇబ్బంది లేదు, నీ అప్పులు ఉన్నాయి మేము తీరుతాం, నీకు ఇచ్చే పాస్బుక్ కాగితం అప్పులు బ్యాంకులో పెట్టి తెచ్చుకునేటట్టు నీకు ఇస్తాం, నువ్వు భయపడబాకు అని చెప్పి ధైర్యం చెప్పొద్దా? ఎంతసేపు మేము తీసుకుంటాం అయిపోయింది, నువ్వు ఇవ్వకపోతే ఇంకోటి అంట అది నిజమవుతుందో నాకు తెలియదు. సగం మంది ఇచ్చారనుకో, సగం మందికంట బ్యాంకులో కట్టి కోర్టు నుంచి వచ్చి చేను దున్నుకుంటారంట. మళ్ళీ ఇదొకటి అది ఒకటి భయం పడుతుంది, ఇవ్వకపోతే ఏమైద్దో అని మాకు అర్థం కావట్లేదు. మరి నా 10 లక్షల రూపాయలు నా అప్పు ఏంటో, నువ్వు ఇచ్చే 30,000తోటి నా మొగుడు పిల్ల మేము తినడానికి సరిపోద్ది, మరి ఆ అప్పు ఎట తీసుకోవాలి? అయ్యా అప్పు తీర్చి 30,000 కౌలు ఇచ్చి ఇచ్చే కాగితం రిటర్న్ కాగితం బ్యాంకులో చెల్లేటట్టు ఇస్తే మాకు సంతోషం. చంద్రబాబు మంచివాడు అనుకుంటాము. మళ్ళీ భవిష్యత్తులో మేము ఆయనకెళ్ళి నిలబడతాము, మేము ఇస్తాం. ఇప్పుడు ఈ పొలం మొత్తం బ్యాంకుల్లో పెట్టుకొని ఉన్నారు, బ్యాంకుల్లో అప్పు మొత్తం తీసేయాలా? ఒకటి కాగితం కొట్టి ఆ పాస్బుక్ ఫోటో పెట్టి బంగారం కూడా పెట్టుకున్నారు, అది తీసేయాలా? పోతే 4 సభలు పెట్టాలి. వాళ్ళు ఒక్కళ్ళు 10 మందిని పిలిచి అంటాం కాదు, అందరిని పిలిచి. ఇప్పుడు సన్నగారు రైతులు ఉన్నారు, ఎకరం ఉండేవాళ్ళు ఉన్నారు, 1/2 ఎకరం ఉండేవాళ్ళు ఉన్నారు, అందరికి కూడా పిలిచి ఇటు చేద్దామని వాళ్ళకి కూలి చేసుకునే వాళ్ళకి 10,000 పెన్షన్ ఇవ్వాలని మనం అడుగుతున్నాము. పోతే అక్కడ 34,000 ఎకరం ఇచ్చుండారు మన వాళ్ళంతా. వాళ్ళు నిన్న తులసిరెడ్డి వాళ్ళంతా మాట్లాడారు మన మీడియాతో, అంతా చూస్తానే ఉన్నాం, బాగా మాట్లాడారు. ఇప్పుడు ఆ 34,000 ఎకరానికి ఎన్ని ప్లాట్లు వచ్చినాయి, ఎన్ని అపార్ట్మెంట్లు కడితే ఎంత వలస రావాలి ఇక్కడికి? అప్పుడు ఎప్పుడు 60 సంవత్సరాలు పట్టవచ్చు, 70 సంవత్సరాలు పడితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అన్నమాట. ఇది కావదు కూడా. ఇప్పుడు హైదరాబాద్కి ఇప్పటికి 75 ఏళ్ళ నుంచి ఇప్పటికి అభివృద్ధి జరిగింది. అట్నే ఇది 70-80 ఏళ్ళు పట్టింది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మళ్ళీ 3వ విడత కూడా అంటున్నాడు. 3వ విడత కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళు తీసుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ లోకల్ నాయకుల నుంచి చంద్రబాబు కూడా ముప్పు ఉంది. ఎందుకంటే మనం చంద్రబాబు పక్క ఉండి చంద్రబాబుకి ఎన్ని ఓటు పొడిచామనుకో, పాపం చంద్రబాబు ఏమో తీసుకురావడానికి అయ్యా కొడుకు తిరుగుతూ ఉంటారు. వాళ్ళేమో ఊళ్ళో నాయకులేమో అదని ఇదని పట్టించుకోకుండా చంద్రబాబుకు దెబ్బ వచ్చే సూచనలు ఉన్నాయి. 3వ విడత కూడా పోతారు.
తాటికొండ కంతేరు అటు పెదకూరపడ దాకా వెళ్తారు. నిన్న ఆయన చెప్పాడు అక్కడ మీటింగ్లో మన మన ఎంపీ గారు ఆడ పెట్టాడు, బెంస అని చెప్పాడు, ఏనా చెప్పాడు, అందరు చెప్పారు. అయితే మట్టుకి 4-5 సార్లు ఈడ సభలు పెట్టాలి, అందరిని ఇంటింటికి పిలవాల్సిందే, పిలిచి వాళ్ళ కోరికలు అనేది మాట్లాడి పెంచాలి. అప్పుడు ఎంత ఉంది, 17-18 లక్షలు ఉంది, ఇవాళ 2 కోట్లు అయింది కదా, కత్తి పెంచి వాళ్ళతో సానుకూలంగా మాట్లాడుకొని తీసుకోవడం మంచిది. మొన్న ఒక మాట అన్నాడు మన మంత్రి గారు, అవసరం అయితే లాక్కుంటాం అనే మాట. లాక్కుంటాం అంటే ఎవరు ఊరుకోరు, అవసరం అయితే ఇక్కడ కోర్టుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈడ 40 పైసల మంది 35 పైసల మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 70 పైసలు వ్యతిరేకతగా ఉంది. వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మాట్లాడుకొని ఊళ్ళో ఒక శ్రవణ్ కుమారే కాదు, ఎంపీలు కూడా వచ్చి కూర్చొని అందరితో మాట్లాడుకొని తీసుకోవాలి. భూ సమీకరణ 2.0లో అయితే రైతులు పెదపరిమి గ్రామ రైతులు కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. పాత ప్యాకేజీ పద్ధతిని కాకుండా కొత్తగా 1800 గజాలు స్థలం ఇవ్వాలని చెప్పని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో వ్యవసాయ కూలీలకి 5,000 కాదు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, ఉపాధి కూడా చూపించాలని, గ్రామంలో భూమి లేని నిరుపేదలకు ఖచ్చితంగా భూమిని కూడా ఇవ్వాలని చెప్పని అయితే వారు కోరుతున్నారు. ఇదే సందర్భంలో తమకి రాజధానికి గెజెట్ తీసుకురావాలని, అలాగే రాజధాని ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పడం కావచ్చు, భూములు కూడా వారికి ఇవ్వాల్సిన ఫ్లాట్లు అమరావతిలో తొలి విడతలో ఇచ్చినటువంటి రైతులకి ఫ్లాట్లు ఏ విధంగా ఆలస్యం అలా కాకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ టైం బౌండ్లో ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్స్ అయితే వాళ్ళు ఒప్పుకున్నట్లయితే భూములు ఇచ్చేందుకు సిద్ధమని, లేదంటే తమ భూములు ఇవ్వమని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, పెదపరిమి నుంచి.